ఈ అందమైన ప్రదేశంలో ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే మనసుకు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతన్యని. ఈరోజైతే మనం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అందమైన రైల్వే స్టేషన్ అయితే చూడబోతున్నాము. రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుందో, అలాగే రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ ముందర పక్కల చూడండి ఫ్రెండ్స్, ఎంత బావుందో, ఎంత అందంగా ఉందో. ఇది ఎంట్రన్సు. సుమారు 10 మెట్ల దాకైతే ఉన్నాయి. ఈ మెట్లన్నీ ఎక్కిపోయిన తర్వాత లోపల రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. వాకింగ్‌కి వచ్చిన ప్రజలందరూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు చూడండి. ఈ బాబాయ్ వాళ్ళు వాకింగ్ చేసి వస్తూ ఉన్నారు నాకెదురు. లోపలికి ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ చూడండి టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ టికెట్లు తీసుకొని అందరూ ఇలా లోపలికైతే వెళ్ళిపోతారు. లోపలికి పోంగానే చూడండి రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందో. అలాగే ఈ రైల్వే స్టేషన్ పేరు చెప్పడం మర్చిపోయాను. పడుగుపాడు రైల్వే స్టేషన్ అండి ఇది. ఈ రైల్వే స్టేషను నెల్లూరు జిల్లాలోని కోవూరు పట్టణానికి అతి సమీపంలో ఉంది. ఈ స్టేషన్ ప్రముఖ విజయవాడ, చెన్నై ప్రధాన రైల్వే మార్గంపై ఉంది. ఈ మార్గం భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే మార్గం నిర్మించి ఇప్పటికీ సుమారు 127 సంవత్సరాలైతే అవుతుంది. 1889 సంవత్సరంలో విజయవాడ, చెన్నై రైల్వే మార్గంలో ప్రారంభం అవడంతో ఈ ప్రాంతంలో రైలు రవాణా అభివృద్ధి చెందింది. తర్వాత ఈ మార్గం విద్యుదీకరణ చేయబడింది. దీంతో రైలు మార్గం వేగం మరియు సౌకర్యం మరింత పెరిగాయి. ప్రస్తుతం పడుగుపాడు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ప్రయాణికుల కోసం త్రాగునీరు, షెల్టర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. ఈ స్టేషను క్రొవ్వూరు ప్రజలకు మాత్రమే కాకుండా సమీప గ్రామంలో ప్రజలకు కూడా ముఖ్యమైన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా కోవూరు పరిసర గ్రామాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారం, విద్య మరియు ఇతర అవసరాల కోసం చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తారు. కొంతమంది రోజు ఇతర పట్టణాలకు పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంటారు. అందువల్ల ఈ స్టేషన్ స్థానిక ప్రజలకు దైనందిన జీవితంలో అంటే రోజు ప్రతిరోజు ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా నిలిచింది. అలాగే ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తూ నేటికి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. ఈ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చాలా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడికి చాలా మంది వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించుంటే, అలాగే ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంతకు ముందు ఈ ప్లేస్‌ని నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఈ ప్లేసు రైల్వే స్టేషన్ ముందు కుడి పక్కనే ఉంటుంది. ఇక్కడికి చాలా మంది ప్రజలు క్రికెట్ ఆడడానికి, అలాగే వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇదేనండి కోవూరులో ఉన్న పడుగుపాడు రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.